నమస్కారం అండి. నా పేరు పిల్లి చంద్రశేఖరు. విశాఖ డైరీలో పాలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తాగుతారు. అలాంటి పాలను కల్తీ చేసి పిండితోని లేక పౌడర్లతోని అనేక రకాల కెమికల్స్తోని వాడి విశాఖ డైరీ వాళ్ళు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా ఎర్ర పాల ప్యాకెట్ అనేది ఒక రోజులో వాడుకునే పాల ప్యాకెట్ని 3 రోజులు వాడుకునేటట్టుగా తయారు చేసి కెమికల్స్ కలిపి చిన్నపిల్లలకు మరియు ముసలి వాళ్ళకు పబ్లిక్లో ఎవరైనా సరే తాగే వాళ్ళ అందరికీ ఆరోగ్యం పాడు చేసే విధంగా విశాఖ డైరీ పాలు తయారు చేయడం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎందుకంటే విశాఖ డైరీలో ఎర్రపాల ప్యాకెట్ అంటే ఎక్కువ వెన్నతో ఉండే పాలని పబ్లిక్ అందరూ కొనుక్కుంటారు. అటువంటి ఎర్రపాల ప్యాకెట్లను కూడా కల్తీ చేసి కెమికల్స్ కలిపి వాటిని చిన్నపిల్లలు తాగడానికి మరియు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ దానికి అవసరమైన అటువంటి పాలను కల్తీ చేయడం ఎంతవరకు సమంజసమని విశాఖ డైరీ వాళ్ళని అడుగుతున్నాము. ముఖ్యంగా ఇటువంటి పాల ప్యాకెట్లు కల్తీ చేసి కెమికల్స్ వాడి పౌడర్లు మరియు గమ్ అటువంటి కెమికల్స్తో పాలను నిల్వ ఉంచే విధంగా తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న ఇటువంటి విశాఖ డైరీ పాల ప్యాకెట్లపై చర్యలు తీసుకుంటారనే అధికారులకు మరియు ముఖ్యంగా పబ్లిక్కి కూడా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి కల్తీ చేసి పాలను తయారు చేస్తున్న విశాఖ డైరీ వాళ్ళపై అధికారులు చర్యలు తీసుకోవాలని పబ్లిక్ తరపున నా తరపున కోరుచున్నాను. ఎందుకంటే నేను ప్రతిరోజు మా పిల్లలకు విశాఖ డైరీ ప్యాకెట్లు 3 తీసుకుంటాను. అటువంటి పాల ప్యాకెట్లు తీసుకున్న నిన్న కాచిన వెంటనే విరిగిపోయి వాటిలో నుండి ముక్కలుగా తయారయ్యి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. దయచేసి అధికారులు ప్రజలు నేను పంపించే వీడియోని చూసి విశాఖ డైరీ వాళ్ళు ఎటువంటి కల్తీ చేస్తున్నారో ఆ పాలను చూసిన తర్వాత మీకు తెలుస్తుందని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను మరియు కోరుచున్నాను. ఇటువంటి పాలు తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోయి మరియు అనేక రకాల కెమికల్స్ కలపడం వల్ల మన ఆరోగ్యంలో మన శరీరంలో అనేక అవయవాలు పాడైపోతాయని ప్రతి ఒక్కరికి చెప్పుచున్నాను. దయచేసి అధికారులు ఇటువంటి కల్తీ చేస్తున్న పాల ప్యాకెట్ల అమ్ముతున్న విశాఖ డైరీ వాళ్ళపై అధికారులు చర్యలు తీసుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుచున్నాము.